షుగర్ అంటే బాడీలో షుగర్ పెరగటం, బీపీ అంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరగటం. పేరుకు తగ్గట్టే అవి ఏం చేస్తాయి అన్నది మనకి క్లియర్గా తెలుసు. ఆ రోగాలు అన్నది ఏంటి అన్నది మనకి క్లారిటీగానే ఉంటుంది. మరి క్యాన్సర్ అంటే ఏంటి? ఈ అనుమానం ఎప్పుడు రాలేదా మీకు? క్యాన్సర్ వలన ఎందుకు ప్రాణాలు పోతాయి? ఇవాళ చాలా సింపుల్గా క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ప్రాణాలు పోతాయి అన్నది మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. చాలా ఈజీగా చెప్తానండి, చాలా సింపుల్గా. రండి చూద్దాం. కొన్ని వేల కొద్ది సంవత్సరాల క్రితం ఏంటంటే, ఎప్పుడైతే మన ప్రపంచంలోకి లైఫ్ వచ్చిందో, స్టార్టింగ్లో అన్నీ కూడా లైఫ్ అంతా కూడా ఒక్కొక్క కణం కింద ఉందండి. అయితే ఈ కణాలన్నీ ఏమనుకున్నాయంటే, ఒకదాన్నే నేను అన్ని పనులు చేయలేకపోతున్నాను, అందుకని అందరం కలిసి పని చేసుకుందాం అని చెప్పేసి ఒక మాటకు వచ్చాయి. నేను ఆహారం తినే పని చేస్తాను, నేను కదిలే పని చేస్తాను, నేను ఆలోచించే పని చేస్తానని అట్లాగా ఏ కణాలు అట్లాగా వాటి పని అన్నవి అవి డిఫైన్ చేసుకున్నాయి. ఇట్లా డిఫైన్ చేసుకుని ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత హ్యూమన్ బాడీ అంటూ ఏర్పడింది. అయితే ఏ సెల్ ఏ పని చేయాలి, ఎప్పుడు ఆ సెల్ అన్నది పెరగాలి లేదంటే మల్టిప్లై అవ్వాలన్నది దాని డిఎన్ఏలో రాసి ఉంటుందండి. అదే డిఎన్ఏ ప్రోగ్రామింగ్. ఓకే, ఆ ప్రోగ్రామ్ బట్టే ఆ సెల్ ఏం చేయాలి అన్నది, ఎప్పుడు చేయాలన్నది డిసైడ్ అయి ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఈ కణాలు ఏంటంటే చెప్పుడు మాటలు విని వాటి చిప్ పాడవుతుంది. అంటే దాంట్లో ఉన్న ప్రోగ్రామింగ్ పాడవుతుంది. పాడైనప్పుడు వాటి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం మొదలవుతుంది. అది చేయాల్సిన పని చేయకుండా, ఆగాల్సినప్పుడు ఆగకుండా, తగ్గాల్సినప్పుడు తగ్గకుండా పెరుగుతూనే వెళ్తాయి. అయితే మన బాడీలో కూడా దీనికి సంబంధించి కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. అంటే ఇట్లాగా చెప్పుడు మాటలు వినకుండా తలకెక్కించుకోకుండా ఉండడానికి మన బాడీలో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్స్ వలన సిగరెట్ స్మోక్లో కానీ వాటిల్లో కానీ ఉన్న కెమికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అట్లానే ఆల్రెడీ డిఎన్ఏ కొంత పాడైంది అనుకోండి, ఆ డిఎన్ఏ లోపల డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి. ఎట్లా అయితే ఒక సైకియాట్రిస్ట్ మనకు కౌన్సిల్ చేసి మన చెడిపోయిన ఆలోచన సరిచేస్తారో, అట్లానే ఈ డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ కూడా లోపల ఉన్న ప్రోగ్రామింగ్ని కరెక్ట్ చేసి, ఇది తప్పు, ఎట్లా నువ్వు చేయకూడదు, కరెక్ట్ పద్ధతి నేర్చుకో అని చెప్పేసి చెప్పడానికి ట్రై చేస్తాం. ఆ సైకియాట్రిస్ట్కి మాట విని, ఆ డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ మాట విని మళ్ళీ కణం తన పని చేసుకుంటే ఏ గోలా లేదు, మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఒక్కోసారి ఆ మాటలు, ఆ చెప్పిన మాటలు కూడా వినకుండా వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాయి. అప్పుడు మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు వచ్చి ఈ చెడిపోయిన కణాలని, అంటే క్యాన్సర్ కింద మారే అవకాశం ఉన్న కణాలని వెతికి మరీ చంపుతాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ కణాలు బాగా తెలివి మీరిపోయి వీళ్ళకి ఈ డబ్ల్యూబీసీకి కూడా దొరకకుండా దాక్కుని ఉంటాయి. దీన్నే ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటాం. ఈ ఇమ్యూనిటీ నుంచి ఎప్పుడైతే ఈ క్యాన్సర్ కణాలు ఎస్కేప్ అవుతాయో క్యాన్సర్ కింద మారుతాయి. అది ఎప్పుడైతే ఇలాగా ఒక చోట చేరి చిన్న రౌడీలాగా తయారవుతాయండి, అదే లోకల్ రౌడీ అంటాం. వీళ్ళు ఏంటంటే, ఈ లోకల్ రౌడీలు ఏంటంటే, చూసారుగా చేతిలో కత్తుంది, వీళ్ళు సర్జరీకి లొంగుతారు. అంటే ఆపరేషన్ చేస్తే ఈ డిసీజ్ నయమయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే లోకల్ డిసీజ్ అని అంటాం. కానీ ఇంకొంచెం మితిమీరితే ఆ ఏరియాకి ఒక రీజనల్ డాన్ లాగా తయారవుతారు. వీళ్ళకి ఏంటంటే మెడికల్ ఆంకాలజీ కావాలి, రేడియేషన్ ఆంకాలజీ కావాలి, సర్జికల్ ఆంకాలజీ కావాలి. అంటే ఆపరేషన్ చేయాలి, మందులు వాడాలి, రేడియేషన్ తీసుకోవాలి. ఇంకా మితిమీరినప్పుడు, అంటే ఈ లోకల్, ఈ రీజనల్ డాన్ అన్న దాన్ని రీజనల్ డిసీజ్ అంటామండి. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ కాకుండా కొద్దిగా పక్కపేటలోకి అటు ఇటు కూడా పాకే గుణం ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటాస్టాటిక్ ఆర్ 4వ స్టేజ్. ఏంటంటే, ఎట్లా అయితే ఒక బాగా కరుడుగట్టిన నేరస్తుడు ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అవుతాడో
ఆయన ఉన్న చోట నుంచి తలకాయ అక్కడ ఉన్నా కానీ అందరినీ కూడా దేశం అంతా ఊరంతా కూడా పంపిస్తూ ఉంటారు. అట్లానే మెయిన్ క్యాన్సర్ ఒక చోట ఉన్నా కానీ దానికి సంబంధించిన చిన్న చిన్న కణాలని, చిన్న చిన్న డిపాజిట్స్ని బాడీ అంతా కూడా పెడతారు. ఇట్లాంటి స్టేజ్ వచ్చినాక క్యాన్సర్ నిర్మూలించడం చాలా కష్టం అవుతుందండి. అయినప్పటికీ మనకున్న అడ్వాన్సెస్తో మనం స్టిల్ స్టేజ్ 4లో క్యూర్ అయ్యే అవకాశం తక్కువ ఉన్నా కానీ స్టిల్ కొన్ని డిసీజెస్లో 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ను కూడా నయం చేయగలుగుతున్నాం. ఒక్కోసారి ఏంటంటే ఇంతకంటే భయంకరమైన రాక్షసుడు లాంటి క్యాన్సర్లు ఉంటాయండి. అట్లాంటి వాటికి మనం ఏం చేసినా కానీ ప్రయోజనం ఉండదు. సో మన గోల్ అంతా కూడా ఎప్పుడైతే ఆ లోకల్ డాన్లో స్టేజ్లో ఉన్నారో ఆ టైంలోనే గుర్తించాలి. ఇంకా వీలైతే దానికంటే ముందు ఎప్పుడైతే కణం చెడు ఆలోచన వస్తుందో, లేదంటే ఆ చెడు ఆలోచన చేయకుండా మనం మంచి ఆహార అలవాట్లు కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉంటాం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ క్యాన్సర్ వలన ఎందుకు ప్రాణాలు పోతాయి? మనం ఇదంతా విన్నాం, బాగానే ఉంది. ఏంటి క్యాన్సర్ అంటే ఏంటి, ఎట్లా తయారైంది, ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ క్యాన్సర్ వలన బాడీకి వచ్చిన నష్టం ఏంటి? ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో బాడీకి వచ్చిన ఆహారం అంతా కూడా అదే తీసుకుంటుంది. ఎందుకంటే దానికి ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు పెరగకుండా ఆగాలో దానికి తెలియదు. తింటానే ఉంటుంది, సైజ్ పెరుగుతూనే ఉంటుంది. పెరిగి బాడీలో ఉన్న ప్రోటీను, గ్లూకోజ్ అంతా కూడా అదే తినేస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఇదంత నోటీసబుల్గా ఉండదు కానీ 4వ స్టేజ్ వచ్చేటప్పటికి బాడీలో ఉన్న న్యూట్రిషన్ అంతా లాగేసరికి పేషెంట్లు అందరూ కూడా సన్నగా తయారైపోతూ జరుగుతూ ఉంటుంది. ఈ ఇట్లాగ బాగా ఫుడ్ అంతా కూడా మన బాడీలో తీసుకున్నాక క్యాన్సరు ఒక పెద్ద గడ్డలాగా తయారవుతుంది. దాన్నే మనం మామూలు వాడుక భాషలో క్యాన్సర్ కంటిత అని అంటూ ఉంటాము. ఈ గడ్డ ఏంటంటే ఎక్కడ ఉంది అన్నదాన్ని బట్టి పేషెంట్కి ఆ లక్షణాలు వస్తాయి. అంటే ఆ గడ్డను ఏదో ఒక అవయవాన్ని నొక్కేయటమో, దాని పని దాన్ని చేయనివ్వకుండా చేయటమో చేస్తుంది. ఉదాహరణకి రక్తనాళాలు మీద ఉంటే ఆ ఏరియాకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. లేదు, పేగుల మీద నొక్కుకుంటే ఆహారం ఫ్రీగా పాస్ అవ్వదు. కొంతమందికి మోషన్లు ఆగిపోతాయి, కొంతమందికి వాంతులు అవుతాయి. ఒకవేళ ఇదే గడ్డ బ్రెయిన్లో వస్తే మన మెదడు పనిచేయక పెరాలసిస్ లాంటి సిమ్టమ్స్ రావటం, ఊపిరితిత్తుల్లో ఉంటే ఆయాసం రావటం, లివర్లో ఉంటే జాండీస్ రావటం, ఇట్లాంటి లక్షణాలు. అంటే మెయిన్గా క్యాన్సర్ అన్నది ఒక గడ్డ, పెరుగుతూనే ఉండే గడ్డ. అది ఎక్కడ ఉంటుంది అన్న దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. అండ్ ఇదే క్యాన్సర్ గడ్డ నెక్స్ట్ కొన్నాళ్ళు అయినాక ఏం చేస్తుందంటే రక్తనాళాల నుంచి డైరెక్ట్గా బ్లడ్ సప్లై ఏర్పరచుకుంటుంది. అయితే ఎంత ఈ బ్లడ్ సప్లై వలన పెరుగుతూ పోతుందంటే క్యాన్సర్ స్టార్టింగ్ బ్లడ్ వెజల్కి దగ్గర ఉన్న స్పాట్ నుంచి దూరం ఉన్న స్పాట్ వరకు న్యూట్రిషన్ రాదు. అంత ఫాస్ట్గా లాగుతూ ఉంటుంది, పెరిగిపోతుంది. సప్లై ఉన్నదానికంటే క్యాన్సర్ ఎక్కువ పెరుగుతుంది. సో ఎక్కడైతే ఎక్కువ క్యాన్సర్ పెరిగిపోతుందో ఆ ఏరియాలో కొంతవరకు క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. చచ్చిపోయినప్పుడు అదే మనకి క్యాన్సర్ పుండు కింద మారుతుంది. సో మెయిన్గా క్యాన్సర్లో వచ్చేటప్పటికి ఈ 2 లక్షణాలు ఉంటాయండి. ఇద్దరు గడ్డలాగా ఉంటాం. ఆ గడ్డ ఏ ఏరియా, దీర్ఘకాలిక గడ్డలు ఏ ఏరియాలో ఉన్నాయన్న దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. అట్లానే పుండులాగా తయారైనప్పుడు కూడా దీర్ఘకాలికమైన పుండ్లు కూడా క్యాన్సర్లు అయ్యే అవకాశం ఉంది. కొన్ని క్యాన్సర్లు అన్నవి హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్ డిస్కషన్ అండి. సో క్లుప్తంగా క్యాన్సర్ అంటే ఇది, దీని లక్షణాలు అన్నీ ఇవి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్.